మిత్రులు అడుగుతున్నారు, ఆంటీలు అబ్బాయిల్ని ఎందుకు ఇష్టపడతారు అంటే వాళ్ళు అడగదలుచుకున్నది ఏమిటంటే వయస్సు ఎక్కువ ఉన్న లేడీస్ తక్కువ వయసు ఉన్న అబ్బాయిల్ని ఎందుకు ఇష్టపడతారు. యూజువల్గా మగవాళ్లకు ఉండే మొగతనం లక్షణాలన్నీ కూడా 13-14 ఏళ్లకు మొదలై 35-40 నుంచి తగ్గిపోతుంటాయి. ఆడవాళ్ళకు కూడా సుమారుగా 15-16 ఏళ్ల నుంచి మొదలైపోయి 40-45-50 దాకా కూడా వాళ్ళకు ఉంటుంటాయి. సో ఇది భగవంతుడి సృష్టి. వాళ్ళకు కొంచెం 5-10 ఏళ్ళు ఎక్కువ ఉంది. వాళ్ళకు మంత్లీ సైకిల్ అయిన రోజులు వాళ్ళకు శృంగారంలో ఉత్సాహము, శృంగారంలో ఇంట్రెస్ట్ అవన్నీ ఉంటుంటాయి. వాళ్ళకి ఎలాగైతే మంత్లీ సైకిల్స్ ఆగిపోతుంటాయో వాళ్ళకు దాని మీద ఉత్సాహం తగ్గిపోతూ ఉంటుంది, లేదా దాని మీద విపరీతంగా పెరిగవచ్చు కూడా. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు, మెనోపాస్ అంటారు. మంత్లీ సైకిల్ ఆగిపోయిన తర్వాత యూజువల్గా రొమ్ములు వేలాడబడతాయి, పొట్ట వస్తుంది, బట్టతల వస్తుంది. కొంతమంది ఆ అమ్మాయిలకి లేడీస్కి సన్నగా మీసం కట్టు కూడా వస్తుంది. అంటే వాళ్ళలో ఆడ లక్షణాలు తగ్గిపోతుంటాయి, మగ లక్షణాలు పెరుగుతుంటాయి. మగ పిల్లలకి సుమారుగా 30-35 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి మగవాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. చాలామందికి 50 ఇయర్స్ వచ్చేసరికి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో తక్కువ వయసు ఉన్న అబ్బాయి శృంగారంలో పాల్గొన్నప్పుడు ఎక్కువ ఉత్సాహంగా, ఎక్కువ ఇంట్రెస్టింగ్గా పాల్గొంటాడు అనే ఉద్దేశంతో చాలామంది ఆంటీలు అబ్బాయిల్ని ఇష్టపడవచ్చు. అలాగే అబ్బాయిలు కూడా అమ్మాయిల్ని కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళని ఇష్టపడడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళకు వేదైనా వగేరా అంతా కూడా కొంచెం రిలాక్స్ అయ్యి లూజ్గా ఉంటుంది కనుక వీళ్ళకు పెనట్రేషన్ అది డిఫికల్టీ కాకుండా ఉంటుంది. ఇటు అబ్బాయిలకు అటు అమ్మాయిలకు కూడా అది బోత్ అడ్వాంటేజెస్. అందుకనే పొరపాటున మన వాళ్ళు సొసైటీలో కొన్ని కాన్సెప్ట్స్ క్రియేట్ చేసుకున్నారు. వరహీనం అంటే అమ్మాయి కన్నా అబ్బాయి వయస్సు తక్కువ ఉండకూడదు అని. నిజానికి తక్కువ ఉన్నప్పుడే వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేయగలరు. సో అమ్మాయి వయసు ఎక్కువ, అబ్బాయి వయసు తక్కువ ఉన్న వాళ్ళే ఎక్కువసేపు ఎంజాయ్ చేయగలరు. అది వరహీనం కాదు. అట్లాగే మిగతాయి కూడా కొన్ని విషయాలలో అబ్బాయి మస్ట్ బి డామినెంట్ అని అనుకుంటారు. బట్ చేంజింగ్ సొసైటీ, ఇప్పుడు అమ్మాయిలు కూడా ఈక్వల్గా చదువుకుంటున్నారు, ఈక్వల్గా సంపాదిస్తున్నారు. ఒక్కోసారి అబ్బాయి కన్నా కూడా అమ్మాయి సంపాదన ఎక్కువ కూడా ఉంటుంది. కనుక ఈ వరహీనము ఇట్లాంటి ఆలోచనలు మానేసుకొని ఎవరికి ఎలా ఇష్టం ఉంటే అలా సుఖపడవచ్చు, అలా ఎంజాయ్ చేయడానికి వీలవుతుంది.